కొండల్లో. సో ఎవ్రీ వన్ థింగ్ విల్ హ్యావ్ కొలాటరల్ డ్యామేజ్. అప్పుడు నేనేమనుకుంటున్నాను, నా యాక్ట్ చూసి ఒకడు అఫెండ్ చేయడం అనుకోండి, అట్లీస్ట్ వాడు ఫస్ట్ టైం ఆలోచించడం మొదలెడతాడు, ఇంత తప్పు చేస్తాడు, ఇంత చేస్తాడా అంటే ఇంత ఎందుకు చేశాడు అనేది నా ఎక్స్ప్లెనేషన్ విన్నాడు, లేకపోతే ఇంకెవరిదో విన్నాడు వ్యూ పాయింట్స్. అప్పుడు మీకు ఒక కొత్త విషయం వచ్చింది. అప్పుడు నేను ఏమన్నాను, దాంట్లో కాలేజ్ స్టూడెంట్స్ అందరితోటి నేను చెప్పాను, నేను కళ్ళకి తొడలకి వ్యత్యాసం చూపను, ఎందుకంటే రెండు బాడీ పార్ట్సే. ఓకే, దేవుడు ఇచ్చిన అవయవాల్లో ఒక్కొక్క ఫంక్షన్కి వచ్చినాయి, అందులో కొన్నిటి దే ఆర్ ఆల్సో మెంట్ ఫర్ క్రియేటింగ్ సెక్షువల్ అట్రాక్షన్ విచ్ ఈస్ అ పార్ట్ ఆఫ్ నేచర్. దట్ ఇస్ నాట్ మ్యాన్ క్రియేటెడ్, దట్ ఇస్ నాట్ హ్యూమన్ క్రియేటెడ్. అప్పుడు దాంట్లో మనం డెలిబరేట్గా డిస్క్రిమినేషన్ చేసినప్పుడు అది బడుగు వర్గాలు అయిపోతాయి, మొహం కింద ఉన్న అవయవాలని. వాటిని అప్లిఫ్ట్మెంట్ చేయడానికి నేను ఒక కాల్ మార్క్స్ టైప్లో నేను రెవల్యూషన్ చేస్తున్నానని చెప్పాను. ఈ దారుణమైన సమానత్వం ఎవరి కోసమని? ఏ దారుణమైన ఏంటి సమానత్వం? నా కోసం. మీకుంటే ఓకే, నేను ఏం చేసినా నా కోసమే. దాంట్లో ఎవడో ఒకటో అరాయిని వాడు పాటిస్తే అది ఆడ కర్మ, లేకపోతే నా కర్మ. సో అది విషయం. అంటే ఈ సమానత్వం, ఈ విప్లవం, ఈ ఆలోచన విప్లవం తీసుకురావాలని చెప్పి మీరు అలా మధ్య మధ్యలో వెళ్ళి కింద కూర్చుని, అంటే నేను వెళ్ళి ప్రాక్టీస్ చేయను. మార్క్స్ కూడా ఇప్పుడు ప్రాక్టీస్ చేయాల, నీసే ప్రాక్టీస్ చేయలేదు, వాళ్ళ రూమ్లో కూర్చొని థియరీ చెప్పాను అంతే. దాని తర్వాత ఎవరెవరో ఇన్స్పైర్ అయ్యి ఏదేదో చేస్తారు. ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు మీరు, అంటే మీరు ఇది స్టేట్మెంట్ కోసం టు మేక్ అ పాయింట్, ఐఎమ్ డూయింగ్ ఇట్ ఆర్ టు హ్యావ్ ఫన్ అండ్ ఇట్స్ మేకింగ్ అ పాయింట్ అంటున్నారు మీరు. ఈ చెంప దెబ్బ, అబ్బని తీయని దెబ్బ ఏదైతే ఉందో, దెబ్బ తగిలిందా? ఊరికి యాక్టింగా? ఇప్పుడు అమ్మాయి చేతు, అందమైన అమ్మాయి చేతు కూడా ఎంత దెబ్బ తగులుతుంది? తను కూడా ఏదో నా దవడ పైలిపోయేలాగా తన ఇంటెన్షన్ కాదు కదా. మాకు అదే మరి నెక్స్ట్ మీరు అలాంటిది ఏమైనా చేసేస్తారేమో అని అది చూసుకుంటాం. అలా ఎట్లీస్ట్ అంతేగా. అయినా మీరేం తక్కువ, మీరు కరాటే నేర్చుకున్నారుగా. నేను ఏమి నేర్చుకున్నా, నేనేమి చేయను కదా. మళ్ళీ మీరు చేయరు, రివర్స్లో ఏమి చేయరు. బట్ ద పాయింట్ ఐఎమ్ ట్రైంగ్ టు అండర్స్టాండ్, ఆర్ వీఆర్ ఆల్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ ఇస్, ఇలాంటి విన్యాసాలు చేయకపోతే రామ్ గోపాల్ వర్మ గారికి పబ్లిసిటీ, మీరు అన్ని పబ్లిసిటీ కోసం చేస్తున్నామని చెప్తున్నారు, మరి ఎందుకు ఈ విన్యాసాలు? ఇప్పుడు నేను అదే అసలు అశూర్ రెడ్డితో చేసింది, ఐ బిలీవ్ ఇట్ ఈస్ గ్రేటర్ దెన్ రామయిజం. బికాజ్ రామయిజం ఎవరు వింటారు, ఏం ప్రాక్టీస్ చేస్తారని నాకు తెలియదు. దిస్ విల్ క్రియేట్ ఎ మోర్ స్ట్రాంగర్ డిబేట్. ఐ వాంట్ ఎ డిబేట్. Debate on what I did. Yeah, obviously. I mean, దాన్ని పెంచుకుంటూ పోతే there is a lot more you can keep on going. So, for example, ఇప్పుడు నేను ఒక అమ్మాయిని ఏదో ఈ ప్రెస్ ఈవెంట్లో వచ్చి కానీ హగ్గి ఉంది. అవును, తర్వాత 10 days స్నానం చేయను. ఇప్పుడు ఆ అమ్మాయితో నేను ఒక ఇంటర్వ్యూ చేశాను. ఇప్పుడు ఆ ఇంటర్వ్యూ ఏదైతే ఉందో దాంట్లో రెవల్యూషనరీ ఐడియాస్ ఉన్నాయి. రెవల్యూషనరీ ఐడియాస్ ఆన్ రిలేషన్షిప్స్ బిట్వీన్ men and women and about sex and about love and about a woman's choices in life, what she can take and not take. So theoretically I feel it is far more hard hitting. I might not have shots like sucking toes and all that, కానీ అప్పుడు ఏమవుతుంది, she is just a 20-year-old girl and she is having that she is inspired by everything including GST, God Sex Truth, and Ramoism, and a combination of many things. అదే టైంలో అమ్మాయికి యాక్సెస్ ఉంటుంది కదా, వేరే వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, వాళ్ళ ఫ్రెండ్స్, వీళ్ళందరి దాంట్లోంచి వైస్ గెటింగ్ అట్రాక్టెడ్ టు మై థింగ్ ఈజ్ వాట్ విచ్ హ్యాపెన్స్ వరల్డ్ ఓవర్. ఒక పర్టికులర్ ఇజంకి మీరు అట్రాక్ట్ అయితే మ్యాక్సిమం ఏది ఎఫెక్ట్ చేస్తే దాని దగ్గరికి వెళ్తారు మీరు. ఆబ్వియస్లీ మీరు పెద్ద పెద్ద సినిమాలు తీస్తారు, అప్పుడేమంటారు ఇదంతా అసలు అంటే అతను మాయ చేసేస్తున్నాడు మాటలతో అంటారు. ప్రతి చేసేది అదే కదా. మీకు ఎలక్షన్ మాట్లాడినప్పుడు ఓటు వేయడానికి మాయ కదా చేయటం. అవును, పర్టికులర్ ప్రోడక్ట్ మీరు అమ్మటానికి అడ్వర్టైజ్మెంట్లో మాయ కదా. ఇక్కడ ప్రోడక్ట్ ఏంటని అడుగుతున్నాం. ఇక్కడ ప్రోడక్ట్ ఇస్ మై థాట్స్, మై వ్యూ పాయింట్స్ టువర్డ్స్ లైఫ్. సో యు ఆర్ ట్రైయింగ్ టు సెల్. I do want to sell. నేను ఇప్పుడు మాట్లాడితే ఐఎమ్ కమ్యూనికేటింగ్ సంథింగ్ ఇంక్లూడింగ్ దిస్ ఇంటర్వ్యూ. Why will I talk to you or anybody who's watching the interview? Agreed. Yeah. The point we are trying to understand is you doing your own thing and letting people get whatever they want is one aspect. You doing a certain thing to make a point and sell your ism is another thing. Making a film or giving an interview, I'm constantly communicating or using my Twitter. Yes. I'm constantly communicating my ideas. Communicating. Yeah. మహిళా సంఘాలు ఎవరు ఫోన్ చేయలేదా మీకు? వాళ్ళు 3-4 years నుంచి వదిలేసాను.
3-4 years అంటే ఐ డోంట్ నో ఫర్ ఎనీ రీజన్ ఇన్ పర్టికులర్ ఐ థింక్ సో వదిలే ఎవరు ఈసారి అది అని ఉంటారు ఏదో